హాయ్ అండి. పక్కా మా పల్లెటూరులో మేము చేసుకునే నెత్తల పులుసు అండి. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ మరవరండి. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను ముందుగా ఇక్కడ నెత్తళ్ళు శుభ్రంగా కడుక్కున్నాను. కొద్దిగా ఉప్పు అది వేసి కడిగేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేసుకొని ఇలా నెత్తలన్నీ వేపిస్తాను. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా వేసి వేగనివ్వండి. మనం ఉల్లిపాయలు మెత్తబడడానికి ఉప్పు వేసుకుందాం. ఇక్కడ మళ్ళీ తర్వాత వేసుకుందాము. నెక్స్ట్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేద్దామండి. ఇక్కడ 3 టమాటాలు కట్ చేశాను. ఇవి కూడా వేసి వేగనివ్వండి. వేసి ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టి మగ్గుతాయి అనమాట. అవి టమాటా మెత్తబడిపోద్ది. ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే పగలంతా పనికి వెళ్తారండి. నైట్ వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చి ఈ పని చేసుకునే వాళ్ళంతా ఇలా పులుసు పెట్టుకొని తింటారండి. చాలా బాగుంటుంది అనమాట. చికెన్ మటన్లు ఏమీ పని చేయమండి. ఇక్కడ పసుపు కారం ఉప్పు అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. మనం చింతపండు పులుపు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. అందులో నీసు వాసనల కంటే నీసు కూరల కంటే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. మీ టేస్ట్ని పెట్టి మీరు ఉప్పు అనేది వేసుకోండి. ఇగో చూసారండి అలా వేగింది. ఎంత బాగుందో చూసారా. కంటి ఎంత బాగా అనిపిస్తుందండి అసలు. నెక్స్ట్ పులుపు అనమాట. పులుపు వేసాను. ఇవన్నీ కలిపేసి మనం ఒకసారి మరగనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలు మరగబెట్టాలి. సిమ్లో పెట్టి మరగబెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పులుసు మీకు నచ్చి ఈ కర్రీ నచ్చేలాగా ఉంటే లైక్ చేసి చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి ఎంత బాగుందో. ఈ పులుసు రుచి చూస్తే మరలేదండి. 2 ప్లేట్లు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే 2 ప్లేట్లు ఎక్కువే అన్నం తింటారండి. ఇంకాను అంత బాగుంటుంది అనమాట. చూడండి పులుసు ఎంత బాగుందో. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా ఎలా ఉడికాయో. ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది అనమాట. ఇక్కడ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇదే నాటు ఉల్లిపాయలు చేసుకుంటే ఈ పులుసు ఇంకా బాగుంటుంది. ఇక్కడ నాకు నాటు ఉల్లిపాయలు అవైలబుల్గా లేవన్నమాట. మామూలు బందరపాయలు పెద్దపాయలు వేసాను. చూడండి ఇలాగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. ఎంత బాగుంటుంది అసలు మరవరండి. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో చూస్తున్నారు కదండి. ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది. ఈ వీడియో ఇంకొకరికి యూట్యూబ్ ఇంకొకరికి సొల్యూషన్ చేస్తుంది కదా, ఇంకొకరికి వెళ్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.